ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025కు పార్లమెంటు ఈరోజు ఆమోదం తెలిపింది. భారత్, రష్యా దేశాలు తమ ఎగుమతులను పెంచడం ద్వారా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించాయి. ఐఎన్డీఐఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బి. సుదర్శన్ రెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. వార్తల వివరాలు. పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు నిరవధికంగా వాయిదా పడ్డాయి. దీంతో గత నెల 21న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ రోజుతో ముగిశాయి. మొదటి వాయిదా తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, ఈ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం 14 బిల్లులను ప్రవేశపెట్టగా అందులో మొత్తం 12 బిల్లులు ఆమోదించబడ్డాయని చెప్పారు. ఆపరేషన్ సింధూర్పై 2 రోజుల పాటు ప్రత్యేక చర్చ జరిగిందని, అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంతో ముగిసిందన్నారు. ఈ సెషన్లో మొత్తం 419 నక్షత్రపు గుర్తు ప్రశ్నలు అజెండాలో చేర్చబడినప్పటికీ విపక్షాలు పలుమార్లు అంతరాయం కలిగించడంతో 55 ప్రశ్నలను మాత్రమే తీసుకోగలిగామని వెల్లడించారు. ఈ సెషన్లో సభ కేవలం 37 గంటలు మాత్రమే పనిచేసిందని ఓం బిర్లా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక రాజ్యసభ రెండవ వాయిదా తర్వాత మధ్యాహ్నం 2 గంటల 38 నిమిషాలకు తిరిగి సమావేశమైనప్పుడు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యులు కలిగించిన అంతరాయంపై డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభ ఈ సెషన్లో 41 గంటల 15 నిమిషాలు మాత్రమే పనిచేసిందని చెప్పారు. అంతకుముందు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ 130వ సవరణ బిల్లు 2025, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల సవరణ బిల్లు 2025, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2025లను రాజ్యసభ మరింత పరిశీలన కోసం పార్లమెంటు సంయుక్త కమిటీకి పంపించింది. ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు 2025ను రాజ్యసభ ఈరోజు ఆమోదించింది. దీంతో పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఈ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ స్పోర్ట్స్, ఆన్లైన్ సోషల్ గేమ్స్ను ప్రోత్సహిస్తూనే హానికరమైన ఆన్లైన్ మనీ గేమింగ్ సేవలు, ప్రకటనలు, వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ఈ బిల్లు నిషేధిస్తుంది. ఆన్లైన్ మనీ గేమింగ్కు సంబంధించిన చట్టాన్ని ఉల్లంఘిస్తే 3 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు ₹1,00,00,000 వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఇక ఈ బిల్లుకు ఆమోదం లభించడంపై కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ, ఆన్లైన్ మనీ గేమింగ్ ప్రజారోగ్యానికి ముప్పుగా మారిందన్నారు. వీటి కారణంగా అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొంటూ, मध्यम वर्गीय परिवारों को और युवाओं को, छात्रों को, उन सबको जो एक बहुत बड़ा नशा समाज में फैल रहा था ऑनलाइन मनी गेमिंग का, उससे मुक्ति दिलाई है। और साथ ही साथ ई स्पोर्ट्स और ऑनलाइन सोशल गेमिंग जो कि समाज के लिए उपयोगी है, उसको प्रमोट करने के लिए अथॉरिटी बनाने वाला बिल आज पास किया है। मैं संसद के सभी सदस्यों को इसके लिए धन्यवाद देना चाहूँगा। मैं प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को मिडिल क्लास परिवारों के लिए लिए गए लगातार जो निर्णय लिए हैं उसके लिए धन्यवाद करना चाहूँगा, अभिनंदन करना चाहूँगा. భారత్, రష్యా దేశాలు తమ ఎగుమతులను పెంచడం ద్వారా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించాయి. రష్యా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈరోజు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రెవ్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. అనంతరం నిర్వహించిన ఉమ్మడి పాత్రికేయుల సమావేశంలో జైశంకర్ మాట్లాడుతూ, అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్, చెన్నై వ్లాడివోస్టాక్ తూర్పు సముద్ర కారిడార్ల గురించి ఈ సందర్భంగా చర్చించామని చెప్పారు. ఈ కారిడార్లు రవాణా సమయాన్ని తగ్గించడంతో పాటు వాణిజ్య ప్రాప్యతను కూడా విస్తరిస్తాయని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య రక్షణ, సైనిక, సాంకేతిక సహకారం బలంగా ఉందని, దానిని తదుపరి స్థాయికి తీసుకువెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని జైశంకర్ పేర్కొంటూ, Our meeting allowed a comprehensive review of the entire gamut of India-Russia bilateral relations. We believe that the relations between India and Russia have been among the steadiest of the major relationships in the world after the Second World War. Geopolitical convergence, leadership contacts, and popular sentiment remain its key drivers. On trade and economic cooperation, I followed up with Minister Lavrov the proceedings of yesterday's meeting of the Intergovernmental Commission that I chaired with First Deputy Prime Minister Denis Manturov. We reaffirmed our shared ambition to expand bilateral trade in a balanced and sustainable manner. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా బీహార్లోని గయలో దాదాపు 13,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇక పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో కొత్తగా నిర్మించిన మెట్రో రైల్ సేవలను కూడా ఆయన రేపు ప్రారంభిస్తారు. అలాగే 1,200 కోట్ల రూపాయల వ్యయంతో 7.2 కిలోమీటర్ల పొడవైన 6 వరుసల కోనా ఎక్స్ప్రెస్ వేకు నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఐఎన్డీఐఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డి ఈరోజు పార్లమెంట్ హౌస్లో నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ, ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్, సమాజ్వాదీ పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ తదితరులు ఆ సమయంలో బి. సుదర్శన్ రెడ్డి వెంట ఉన్నారు. ఇప్పటికే ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నిన్న నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇక నామినేషన్ల పరిశీలన రేపు జరగనుండగా ఈ నెల 25 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. వచ్చే నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. భారత అంతరిక్ష రంగం గత 10 సంవత్సరాలలో విశేషమైన పురోగతిని సాధించిందని ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ వెల్లడించారు. 2015 నుండి 2025 మధ్య ఇస్రో అనేక విజయవంతమైన ప్రాజెక్టులను చేపట్టిందని తెలిపారు. భారత అంతరిక్ష రంగానికి సంబంధించి గత దశాబ్దంలో 300 అంకుర సంస్థలు ఏర్పడ్డాయని తెలిపారు. ఈరోజు ఆయన వ్యోమగామి శుభాంశు శుక్లా, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్తో కలిసి న్యూఢిల్లీలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శుభాంశు శుక్లా యాక్సియం మిషన్ గురించి మాట్లాడుతూ, ఇది దేశం మొత్తానికి చెందిన మిషన్ అని, క్షేత్రస్థాయిలో నేర్చుకున్న దానికంటే అంతరిక్షంలో అనుభవం చాలా భిన్నంగా ఉంటుందని చెప్పారు. ఏడాదిగా ఈ మిషన్ కోసం ఎంతో సమాచారం సేకరించామని, ఆ సమాచారం గగన్యాన్ మిషన్కు ఉపయోగపడుతుందని శుభాంశు శుక్లా పేర్కొంటూ, The benefit of executing a human spaceflight mission end to end is more than the training, actually. The supplementary knowledge that you get just by being there, the experience of it, the conversations that you have, the interaction that you have with people who have had a history of human spaceflight, it is invaluable. And I think all of this information that I have been able to collect in the past 1 year is going to be extremely useful for us for our own mission, the Gaganyaan and the Bharatiya Antariksh Station. And very soon we shall see somebody traveling up in our capsule from our rocket, from our soil. దీపావళి, చాత్ పండుగల సందర్భంగా ప్రయాణికుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వే 12,000కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనుందని ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈరోజు ఆయన న్యూఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ, అక్టోబర్ 13 నుండి 26వ తేదీ వరకు ప్రయాణాలు చేసేవారికి, అలాగే నవంబర్ 17 నుండి డిసెంబర్ 1 వరకు తిరుగు ప్రయాణాలు చేసేవారి టికెట్లపై 20% తగ్గింపు అందిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా గయ నుండి ఢిల్లీకి, సహర్సా నుండి అమృత్సర్కు, ఛాప్రా నుండి ఢిల్లీకి, ముజఫర్పూర్ నుండి హైదరాబాద్కు 4 కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టనున్నామని కేంద్ర మంత్రి తెలియజేశారు. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ప్రఖ్యాతిగాంచిన దాల్ సరస్సు వేదికగా మొట్టమొదటి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఈరోజు ప్రారంభమైంది. షేర్ ఏ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో కొద్దిసేపటి క్రితం జరిగిన ప్రారంభోత్సవంలో కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ స్పోర్ట్స్ ఫెస్టివల్లో 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 500 మందికి పైగా అథ్లెట్లు రోయింగ్, కయాకింగ్, కనోయింగ్ క్రీడల్లో 24 బంగారు పతకాల కోసం పోటీ పడనున్నారు. ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రేపటి నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది. అదేవిధంగా గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా రేపు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంట్ ఉభయ సభలు ఈరోజు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025కు పార్లమెంటు ఈరోజు ఆమోదం తెలిపింది. భారత్, రష్యా దేశాలు తమ ఎగుమతులను పెంచడం ద్వారా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించాయి. ఐఎన్డీఐఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బి. సుదర్శన్ రెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.